ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 7 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దామండి. సరే, మేషరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలలో కొంచెం అనుకూలత అయితే కనపడుతోంది. అలాగే కొంత ఉద్యోగ రీత్యా మీకు మార్పులు చేర్పులు ఉండటం, ప్రయాణాలు ఉండటం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం శ్రమ అనేది మాత్రం అధికంగా ఉండబోతోంది తప్పనిసరిగా. కానీ కొంచెం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా దీంతో పాటు 9-10 తారీఖుల్లో మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా శ్రమ అధికంగా ఉండటం, పనులు కాకపోవటం, లేకపోతే పనులని నెమ్మదిగా అవటం, అనుకున్నంత ఫాస్ట్గా పనులు కావట్లేదని మీరు కొంచెం నిరాశకి గురవటం, ఉద్యోగ రీత్యా మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు పోయిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా అదే విధంగా ఉండబోతోంది. సో ముఖ్యంగా ఈ వారం ఉద్యోగస్తుల మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. అలాగే ఏ పని తలబెట్టినా కూడా అది నెమ్మదిగా పూర్తవుతూ ఉంటుంది అనమాట. అది దాని ఓన్ స్పీడ్లో పూర్తవుతుంది. మీరు ఎంత స్పీడ్గా ఆ పని పూర్తి చేయాలన్నా అది దాని కోర్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా ఇదే మాటను మనం చెప్పుకోవాలి. మీకు వ్యాపార నిమిత్తంగా కూడా పనులన్నీ నెమ్మదిగా అవుతాయి, జాప్యం ఉంటుంది, వాయిదా పడుతూ ఉంటాయి. లేదా ఆర్థికంగా మీకు రావాల్సిన బకాయిలు డబ్బులు ఏదైనా ఉంటే అవి మీకు కొంచెం వాయిదా పడుతూ ఉండటం, నెమ్మదిగా రావటం, అనుకున్నంతగా మీకు రాకపోవటం ఇలాంటివి మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొంచెం మీరు కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఇంకొంచెం నిరుత్సాహం కూడా కనపడుతూ ఉంటుంది. సరే, బేసిక్గా ఇంకా ఈ వారం అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు మీ సంతానం గురించి కూడా మీరు ఆలోచన చేయటం, అలాగే సంతానానికి సంబంధించి వారి యొక్క తప్పనిసరిగా వారి యొక్క విద్య గురించి, ఆరోగ్యం గురించి మాత్రం మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా వారికి కూడా పెద్దగా ఆశించినంతగా అవకాశాలు వచ్చే స్థితిగతులు మాత్రం కనిపించటం లేదు. సో ఒక రకంగా ఏంటంటే మీరు ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంచెం వరకు పెట్టుబడులు పెట్టడం వరకు బాగుంటుంది. బట్ దీన్ని నేను ఓన్లీ పెట్టుబడి పెట్టడం వరకే చెప్తున్నాను. ఎందుకంటే మీరు కనుక ఇంకేమైనా లావాదేవీలు చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏమైనా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా, స్పెక్యులేషను ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం ఈ విషయాలలో మీకు ఆశించినంతగా అనుకూలత ఉంటుందని మాత్రం నేను చెప్పడం లేదు. సరే, వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ఆలోచన ధోరణి కూడా చాలా వరకు మీరు కోరిన విధంగా నలుగురి ప్రవర్తన ఉండాలి, లేదా మీరు కోరుకుంటున్న ఆశించినట్టుగా పనులన్నీ కూడా పూర్తి కావాలి, ఇలాంటి భావన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీనివలన కొంచెం శత్రువులు ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో కొంచెం నెమ్మదిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, భావావేశాలతోటి అనే మాటలు ఇలాంటివి కనుక మీరు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ వారం నెమ్మదిగా మీకు క్రాస్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ఈ రాశి వారికి బేసిక్గా ఏంటంటే కొంచెం మనసు కుదురుగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అందుకని లలితా సహస్రనామాలు చదువుతూ ఉండండి. లలితా సహస్రనామాలు చదవటం వలన సాధారణంగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ పరంగా, సంతానపరంగా వృద్ధి, అలాగే ధనధాన్య వృద్ధి ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఎప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఇవి మీకు సమసిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగాను అలాగే ఉద్యోగ పరంగాను కూడా ఆశించినంత వరకు అనుకూలంగా ఉందండి. సో ముఖ్యంగా మనం 13వ తారీఖు వరకు చూసుకుంటే 11, 12 తారీఖుల్లోనే కొంచెం ఇబ్బంది కనపడుతోంది. బట్ ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి ఆర్థికంగా విజయవంతంగా ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, సంతానానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే కోరిన విధంగా మీకు ఆర్థిక సహాయం అందటం లేదా ఆర్థికంగా మీకు మెరుగుదల అవ్వటం, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి గడపటం, మీకు పేరు ప్రఖ్యాతులు రావటం, మీకు మంచి గుర్తింపు రావటం, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం మీకు ఆనందాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. సో వృషభ రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ విజయం ఉంటుంది. అయితే కొంచెం 11, 12 తారీఖుల్లో మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత ముందుకు సాగకపోవటం అయితే నిరాశను కలిగిస్తుంది. స్త్రీలు తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. సరే, ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని రకాలుగాను కూడా మీకు ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.
మరి ఇంకా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారు మాత్రం వీరికి ఇంకా మంచి జరగటం కోసం అని చెప్పి వీరు అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే లక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా అమ్మవారిని మన మామూలుగా శ్రీ సూక్తం చదువుతూ ఉంటాం గనక శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. శ్రీ సూక్తం చదవటం రాకపోతే మామూలుగా అనేక మాధ్యమాలలో వస్తూ ఉంటుంది, ఏదో ఒక రకంగా పెట్టుకొని వింటూ అన్నా సరే అమ్మవారిని పుష్పాలతోటో కుంకుమతోటో దేంతో ఏదైనా సరే అమ్మవారికి ఇష్టమైనది లేక బిల్వ దళాలు తులసి దళాలు ఇలాంటి వాటితో కూడా మీరు పూజించినా మీకు ఆర్థికంగా ఇంకా మంచి ప్రగతి మార్పు అనేది కనపడుతుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి కూడా సాధారణంగా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్నారో వారికి ఆశాజనకంగా ఉండబోతోంది. అలాగే హఠాత్తుగా మీకు ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు ఉండటం, అలాగే ఇవి కొంతవరకు మీకు కొన్ని బాగున్నా కొన్ని బాగుండకపోవటం, మీరు కోరుకున్నట్టుగా డిపార్ట్మెంట్స్లో మీకు రాకపోవటం, మీరు కోరుకున్న విధంగా ప్రాజెక్ట్స్ వచ్చినా అవి అనుకూలంగా లేకపోవటం, ఇవి మాత్రం మీకు కొంత నిరాశనైతే కలిగిస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో చక్కటి మార్పులు కనపడుతున్నాయి. పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మాత్రం బాగుంటుంది. దీంతో పాటు బేసిక్గా కొంచెం మీరు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి చేయటం, అలాగే మెయిన్గా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం మీకు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. వాటి గురించి మాట్లాడటం కానీ వాటి గురించి ప్రస్తావించడం కానీ దాని సంబంధంగా కోర్టుకు వెళ్ళటం కానీ అడ్వకేట్స్ని కలవటం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులతో ఆరోగ్య సంబంధంగా మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో, తల్లిదండ్రులకు సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అలాగే మీ యొక్క రిలేషన్షిప్ గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. అంటే ముఖ్యంగా మీ అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు ఉండటం, అన్నదమ్ములలో ఒకరికి అనారోగ్య సమస్యలు ఉండటం, వారికి ఉద్యోగం లేకపోవటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడటం, మీరు వారికి తగిన విధంగా మీకు తోచిన విధంగా మీరు సహాయం అందించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ విషయాలలో మీరు కొంత ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు. చెప్పుకోలేని సిచ్యువేషన్స్ చాలా వస్తూ ఉంటాయి కనుక ఈ విషయంలో మాత్రం మీకు ఇబ్బంది ఉంటుంది. అలాగే ఆస్తికి సంబంధించి కూడా తగువులు ఉండటం, గొడవలు పడటం, దీనికి సంబంధంగా లిటిగేషన్లు ఉండటం, కోర్టు కేసులకు వెళ్ళటం, ఇవి మీకు ఇబ్బందికరంగా మాత్రం మారబోతున్నాయి. సో కొంచెం ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా మనకి 13, 14 తర్వాత నుంచి కొంచెం మీకు మార్పు అనేది కూడా కనపడుతూ ఉంటుంది. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి గనక మనం చూసుకున్నామంటే మీరు సాధారణంగా మనం ఇప్పుడు మాట్లాడే టైంకి అంతా కూడా మనకి పితృతర్పణాలు, తర్వాత ఈ మహాలయ పక్షాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మహాలయ పక్షాలు మొదలైనప్పుడు తప్పనిసరిగా మీరు మాత్రం మీకు గనక జాతక పరంగా పితృదోషాలు గనక ఉంటే మీరు ఈ పితృదోష నివారణ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. దీని వలన అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలరు. మానసికంగా, శారీరకంగా, సంతానపరంగా, వృత్తి వ్యాపారాల పరంగా, అలాగే ఆర్థికంగా, వివాహం కాని వారు, వివాహమైన ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా చక్కటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మహాలయ పక్షాలలో పితృతర్పణాలు లేదా పితృ సంబంధంగా ఉండే పరిహారాలు మీరు గనక చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అనేవి తప్పనిసరిగా కనపడతాయి. సరే, ఈ లోపల మాత్రం మీరు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం దాన ధర్మాలు చేయటం, అలాగే మీరు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా వారం మొదలవటమే కొంచెం డిస్టర్బెన్స్ తోటే మొదలవుతుంది. నేనైతే ఈ వారం 9వ తారీఖు నుంచి లేదా ఆల్మోస్ట్ 13 అంటే శనివారం వస్తే తప్ప మీకు పెద్దగా మార్పులు అనేవి కూడా కనిపించటం లేదు. సో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉండబోతోంది. పనుల విషయంలో జాప్యం ఉంటుంది. దీంతో పాటుగా ఆర్థిక పరమైన విషయాలలో ఆశించినంతగా మెరుగుదల అయితే ఏమీ కనిపించట్లేదు. మీ సంతానంతో సమయం మాత్రం గడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. సో మీరు ఆశించినంత ఫాస్ట్గా పనులు కాకపోవటం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, అలాగే ప్రతి విషయంలోనూ చిరాకు ఎక్కువగా ఉండటం, దీంతో పాటు ఎవరితో మాట్లాడుతున్నా అవి చాలా వరకు భేదాభిప్రాయాలు కలుగుతూ ఉండటం, వారితో మాట్లాడే కంటే కూడా క్వైట్గా ఉంటే బాగుండు అన్న ఆలోచన,
ఇవి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలనంటే కొంచెం కర్కాటక రాశి వారికి ఆల్మోస్ట్ సాటర్డే వస్తే తప్ప ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూలత, అలాగే సంతానానికి సంబంధించి అనుకూలత, ఇవి రెండూ కూడా మీకు వారం చివరిలో వస్తోంది. అప్పటి వరకు కూడా శ్రమ అధికంగా ఉంది, సంతానానికి సంబంధించి కూడా ఖర్చులు అధికంగా ఉండటం, పెట్టుబడులు పెడుతున్నా అందులో మీకు ఏమీ రకంగానూ కూడా లాభం లేకపోవటం, అలాగే ఆస్తులకు సంబంధించి కూడా ఆశించిన విధంగా మీరు కోరిన విధంగా మార్పులు లేకపోవటం, ఇవన్నీ కూడా మీకు కొంత నిరాశనైతే కలిగిస్తూ ఉంటాయి. సో కోర్టు విషయాలలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం, వాయిదా పడుతూ ఉండటం, అలాగే లిటిగేషన్లు ఉన్న వారికైతే అసలు ఎక్కడా తేలకపోవటం, కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ రావటం, లేదా అమ్ముదాం అంటే కూడా అది పెద్దగా మీకు ఫలితాలను ఇవ్వకపోవటం, ఈ రకంగా మీరు టైట్ సిచ్యుయేషన్లో ఉంటారంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో కొంచెం మీరు ఈ వారం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా వెయిట్ చేయాలి. ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తారో చూద్దాం. ఈ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధంగాను అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆటంకాలైతే కలుగుతున్నాయి. కాబట్టి మీరు మాత్రం సంకటహర గణపతి స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. సంకటహర గణపతి స్తోత్రం చదవటం వలన ఆటంకాలు, విఘ్నాలు, ఇబ్బందులు, అనారోగ్యము, అలాగే ఎవరితో ఉన్న వాదోపవాదాలు, ఇవన్నీ కూడా కోర్టు సమస్యలు, ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వారం మొదలవటం అయితే చాలా అద్భుతంగా మొదలవుతోందండి. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఇక్కడ కొంచెం చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఒకటి, మీ భార్యాభర్తల మధ్యన కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదండి. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సంతానానికి బాగుంది, అలాగే మీరు పెడుతున్న పెట్టుబడులు కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. సో ఈ వారం బేసిక్గా మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఆర్థికంగా మీకు పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతోంది. అలాగే ఇక్కడ బేసిక్గా కొన్ని పనులు ఏవైతే పెండింగ్ పడుతూ వచ్చాయో వాటిని మీరు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అందులో తప్పేమీ లేదు. అయితే కోర్టు విషయాలు కానీ, లిటిగేషన్ మ్యాటర్స్ కానీ, పోలీసుల్ని కలవటం, మాట్లాడటం, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం, అడ్వకేట్స్, జడ్జెస్, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఈ వారం కూడా కొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. హెల్త్ పరంగా కొంత జాగ్రత్త అవసరం. అలాగే దీంతో పాటు ముఖ్యంగా మీరు మీ మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు వ్యక్తపరచలేకపోవటం, అలాగే మీది మంచిగా సహాయ గుణం ఉండటం, అలాగే మీరు నలుగురికి సహాయం చేయటం, ఆర్థికంగా కూడా మీరు సహాయం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బట్ ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కోర్టు విషయాలు కానీ, లిటిగేషన్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్న ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతాం మాత్రం మీరు గ్రహిస్తూ ఉంటారు. సో ఇంకా కొంచెం టైం పట్టబోతోంది. అలాగే మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా దీనికి సంబంధించి ఏదైనా సరే మీరు కొంచెం ఇంకా ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా అని గనక మీరు అనుకుంటే తప్పనిసరిగా 13వ తారీఖు తర్వాత నుంచి మీకు అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా కోర్టు కేసులు ఉన్నవారు, లిటిగేషన్స్, ఎనిమీస్ ఎక్కువగా ఉన్నవారు, అలాగే పనులన్నీ కూడా వీరికి వ్యతిరేకంగా జరుగుతున్నవారు, వీరు మాత్రం ప్రత్యంగిరతో పాటు లేదా నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, నరసింహస్వామి వారి ఆరాధన చేసే వారికైతే సూపరు, ఏం పర్వాలేదు. లేదు అని అనుకున్నవారు ప్రత్యంగిరాదేవిని కూడా వీరు ఆరాధించవచ్చు. సో ప్రత్యంగిర అయినా పర్వాలేదు, అలాగే నరసింహస్వామి వారి ఆరాధన అయినా పర్వాలేదు. ఇందులో ఏది చేసినా మీకు చక్కటి రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా కనపడతాయి. సో పనులు ఆలస్యంగా పూర్తవుతున్నాయి, ఆశించినంత వేగవంతంగా అవ్వవు. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు కనిపించట్లేదు. అలాగే భార్యాభర్తల మధ్యన మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థిక పరమైన విషయాలలో ఉండటం, కొంచెం ఇబ్బందులు ఉండటం, అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది మాత్రం అవసరం. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి సరే ఇక్కడ కొంచెం బేసిక్గా వీరికి కూడా ఆర్థిక పరమైన విషయాల మీదే వీరు కూడా ఆలోచన ఎక్కువ చేస్తున్నారు. రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కనపడుతుంది. అయితే వీరు చాలా మంచి మాటలతోటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారండి. ఉద్యోగస్తులకి మాత్రం బాగుంది, అలాగే వ్యాపారస్తులకి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంది. పనులు అవుతున్నట్టుగానే కనపడుతున్నా ఎక్కడో అక్కడ ఆలస్యం మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ లిటిగేషన్స్, కోర్టు కేసులు, తర్వాత
ఈ శత్రువులు, అలాగే మీ అనారోగ్యము లేదా మందులు వాడటం ఇలాంటివి అనమాట. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏంటో అలా నడుస్తూనే ఉంటాయి. ఎక్కడ మీకు బ్రేక్ ఉండదు. ఎంత మీరు ప్రయత్నం చేస్తున్నా, ఎంత మీరు ఈ పనులన్నీ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నా ఏదో ఒక రకంగా మీకు అది కంటిన్యూయేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఒక రకంగా ఏంటంటే తొందరగా ఇవన్నీ ఫినిష్ చేసేసుకోవాలి, తొందరగా మనం ప్రశాంతంగా ఉండాలన్న ప్రయత్నం మీరు చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకా మీకు సమయం అనేది పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సో కొంచెం ఈ వారం అయితే శ్రమ ఉంది. బట్ డెఫినెట్గా కుజుడు మారిన తర్వాత కొన్ని విషయాలలో మీకు అనుకూలత అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ముఖ్యంగా మీరు ఆస్తులకి వాటికి సంబంధించి ఏవైనా అమ్మాలన్నా ఇలాంటివి ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మాత్రం వాటికి సంబంధించి కూడా మీకు కొంత ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి పెద్దగా మార్పులు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. సో ఆర్థికపరమైన విషయాలలో నేను పెద్దగా మార్పు ఉంటుందని చెప్పట్లేదు. ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆర్థికంగా మీరు ఇంకొంచెం ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు. ఇందాకే నేను చెప్పినట్టు శత్రువులు అనుకుందాం, అనారోగ్య పరిస్థితులు అనుకుందాం, దీర్ఘకాలిక మందులు వాడటం అనుకుందాం, అలాగే పనులు ఏవైతే ఇంకే ఉంది అయిపోతాయి అనుకున్న పనులు కూడా జాప్యం కలగటం అనుకుందాం. ఇలాంటి వాటివి లిటిగేషన్లు, కోర్టు కేసులు, పోలీసులు ఇలాంటివి, లేదా ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగానే ఉంటాయి. అలాగే మీరు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా కొనసాగిస్తుంటారు. అంటే ఈఎంఐ లాంటివి కట్టడం, అవి మీరు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్లతో కట్టడం కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ కన్యారాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ఈ కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వీరు కొంచెం రుణ బాధలు ఎక్కువగా ఉంటాయండి వీళ్ళకి. కాబట్టి రుణ విమోచన అంగారక స్తోత్రం చదవటం, అలాగే మీరు లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేయించుకోవాలి, ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వలన ఉద్యోగ వ్యాపార పరంగా పడుతున్న ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి, సంతాన పరంగా, తర్వాత మీ ఆర్థికపరమైన విషయాలు, రుణ బాధలు, ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఆర్థికంగా ఈ వారం మీకు పెద్దగా మార్పులు అయితే లేవు. లాస్ట్ వీక్ తులారాశి వారికి చాలా బాగుందని చెప్పుకున్నాం, అదే మీకు ఇక్కడ కంటిన్యూ అవుతోంది. అయితే ఇందులో ఏంటంటే వృత్తి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఆర్థికంగా పెద్దగా మార్పులు లేకపోవటం, అలాగే అంటే లాస్ట్ వీక్ ఏమి మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయో అవన్నీ ఇప్పుడు ఈ వారం కంటిన్యూ అవుతున్నాయి. పెద్దగా ముందు వెనక అంటూ ఏమీ ఉండదు అనమాట. అంటే జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతుంది లైఫ్. మీరు ఏవైనా చెయ్యాలనుకున్నా, మీరు ఏదన్నా అనుకున్న పనులు జరగాలనుకున్నా అవి మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ బేసిక్గా ఈ వారం పెద్దగా ఏ విషయంలోనూ కూడా చెప్పుకోతగినట్టుగా మార్పులు ఉంటాయని మాత్రం మనం చెప్పుకోవట్లేదు. ఇంకా ఈ రాశివారు మాత్రం కొంచెం నిదానంగా ఉండండి, అలాగే పనులు అవుతాయి, కొంచెం వెయిట్ చేయాలి, పేషెన్స్ అవసరం. దీంతోపాటు మీరు మీ యొక్క ఇష్టదేవతారాధన చేసుకుంటూ రండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగాను, ఆర్థికంగాను అయితే అనుకూలత ఉందండి. అలాగే మీరు ఉద్యోగ రీత్యా కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేయటం, నేను ఎప్పుడు ఈ మాట వృశ్చిక రాశి వారికి చెప్తున్నాను. శని చతుర్థాధిపతి అయ్యి తృతీయ చతుర్థాధిపతి అయి పంచమంలో ఉన్నాడు. సో పంచమానికి సంబంధించిన ప్రతి విషయం గురించి ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే సంతాన యోగం కోసం ప్రయత్నించటం, లేదా మీ సంతానం గురించి వివాహము, వారి యొక్క వైవాహిక జీవితం, వారి యొక్క ఎడ్యుకేషన్, వారి యొక్క సెటిల్మెంట్, వారి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, అంటే వారి పేరు మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఇలాగ ఏదో ఒక కార్యక్రమం అనేది మీ సంతానానికి సంబంధించి జరుగుతూనే ఉంటుంది. సో ఇది పాయింట్ నెంబర్ 1. సో దీని మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా వారికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయటం అనేది ఖచ్చితంగా ఉంది. అయితే ఇదే మీరు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఫోకస్ చేయబోతున్నారు. ఇందాకే చెప్పినట్టుగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. అలాగే మీకు ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. సో కొంచెం మీరు సింపుల్గా హ్యాపీగానే వెళ్తున్నారు. బట్ సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే సంతానానికి సంబంధించి మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు కూడా ప్రయత్నించండి. కొంచెం డిప్రెషన్ లాంటిది ఉండటం, లేదా అనుకున్నట్టుగా పనులు జరగట్లేదనే నిరాశ, ఈ విషయాలలో మీ సంతానానికి సంబంధించి, పెట్టుబడులకి సంబంధించి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇళ్ళకి సంబంధించి స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.
బట్ ఇందులో కూడా మీరు ఆశించినంతగా మీకు కోరిన విధంగా మార్పులు ఉంటాయని మాత్రం చెప్పుకోవట్లేదు. అంటే మీరు ఏదైనా సరే అమ్మాలన్నా చేయాలన్నా కూడా అది అంత ధర పలకకపోవటం అలాంటివి అనమాట. అంటే ఎక్కడో అక్కడ మీరు కొంత కాంప్రమైజింగ్ సిట్యుయేషన్స్ మాత్రం మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. సో ఇంకా ఈ రాశి వారు మాత్రం సంతాన ప్రయత్నం చేస్తున్న, సంతానానికి అనుకూలంగా ఉండాలనుకుంటున్న, సంతానానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు మాత్రం కృష్ణుడి ఆరాధన చేస్తూ ఉండండి. కృష్ణుడి ఆలయాలకు వెళ్ళటం, కృష్ణ దర్శనం చేసుకోవటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికంగా కుటుంబ పరంగా చాలా బాగుందండి. కాబట్టి మనం భయపడక్కర్లేదు. అలాగే మీరు వృత్తిరీత్యా ప్రయాణాలు ఉండటం, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం, దీంతో పాటు మీకు కొంచెం మీరు కుటుంబ సభ్యులతోటి కూడా మీకు మనస్పర్ధలు రావటం, లేదా మీరు కోరినట్టుగా వాళ్ళ బిహేవియర్ లేదు అనే ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీరు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. అయితే సంతానానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలండి. వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాము, లేకపోతే లేదా మేము ఏమైనా కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, ఇలాగ ఆలోచించే విద్యార్థులు మాత్రం కుటుంబ సభ్యులతోటి దూరంగానూ ఉంటారు. అలాగే వారు కోరుకున్న యూనివర్సిటీస్లో వారికి అడ్మిషన్స్ లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు వీరు కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది లేకపోయినా ఈ వారం ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. సో కుటుంబ సభ్యులతోటి మాత్రం వాదోపవాదాలు ఉండటం, ఘర్షణ ఉండటం, మీరు కోరిన విధంగా వారి ప్రవర్తన లేదు, లేదా వారు మీరు ఆశించినట్టుగా అలాగే వారు కూడా వారు ఆశించినట్టుగా మీ ప్రవర్తన లేదు అనే ఒక మాట కూడా వారు అంటూ ఉంటారు. సో ఎలా చూసుకున్నా కూడా కొంచెం ఈ విషయాలలో మాత్రం మీకు ఇబ్బందులు ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వీరికి సంబంధించి అంటే విద్యార్థులకి కూడా స్థానచలనం ఉండటం, వేరే కాలేజెస్కి వెళ్ళటం, కొంచెం కోర్సెస్ వీరు కోరుకున్నట్టుగా వీరికి లభించకపోవటం, లేదా ఎక్కడో అక్కడ వీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీటితో పాటు ఖర్చులు అయితే ఉండబోతున్నాయి. బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. అలాగే మీ సంతానానికి సంబంధించి వారిపైన పెట్టుబడులు పెట్టడం, అంటే వారి పేరు మీద పెట్టుబడులు పెట్టడం, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మీరు ఖర్చు పెట్టడం, ఇవి రెండూ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. బట్ ఆస్తులు లాంటివి తనఖా పెట్టేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అయితే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కోర్టు విషయాలు కానీ, జడ్జిమెంట్స్ కానీ, లేకపోతే లిటిగేషన్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ వారం పెద్దగా మీరు ఈ విషయాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు చేసే పెట్టుబడులు, అలాగే మీ సంతానము, మీ ఆర్థికపరమైన విషయాలు, వీటిపైనే మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఆస్తులు లాంటివి తనఖా పెట్టడం, లేదా గోల్డ్ లాంటిది ఏదైనా బ్యాంక్స్లో పెట్టడం, ఇలాంటివి కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి, స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా లైఫ్ చాలా నార్మల్గా ఉండబోతోంది. బట్ ఈ విషయాలు మాత్రం ఎక్కువగా మీ మీద ప్రభావం అనేవి చూపిస్తూ ఉంటాయి. సరే, మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవటం అనేది కనపడుతోంది కనుక తప్పనిసరిగా లక్ష్మీ హోమం చేసుకోండి. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన కంపల్సరీగా చేస్తూ ఉండండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉండండి. దీనివల్ల కొంచెం మీకు ఆర్థికంగా ఎదుర్కోబోయే ఇబ్బందులు ఏవైనా ఉన్నా, ఒత్తిళ్ళు ఏవైనా ఉన్నా, అలాగే మీరు కనుక రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా మీకు అవి చాలా తొందరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత అయితే ఈ వారం మీకు కనపడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, కుటుంబ సభ్యులతోటి కొంత మాట మంచిగా ఉండటం, వారితో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే వాటిని మీరు సాల్వ్ చేసుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. సో బేసిక్గా కుంభరాశి వారికి మాత్రం ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు అద్భుతంగా కనపడుతున్నాయి. అలాగే మీరు కనుక ఎటువంటి సమాధానం కోసం వెయిట్ చేస్తున్నా
ఆ సమాధానానికి సంబంధించి అంటే దేనికైనా అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, రిలేషన్షిప్ అనుకోండి, మ్యారేజ్ అనుకోండి, లేకపోతే భార్యాభర్తల మధ్యన ఏదైనా సరే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవటం అనుకోండి, లేదా మీ యొక్క అన్నదమ్ములతోటి ఏదైనా తగువులు అనుకోండి, ఎటువంటివైనా సరే మీరు కనుక ఆన్సర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ ఆన్సర్ మాత్రం వచ్చేందుకు టైం పడుతుంది. సో అది అంత తొందరగా రాదు. అలాగే మీరు ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచన మాత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం దీన్ని పక్కన పెట్టగలిగితే మీరు మిగతా విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలరు. తప్పనిసరిగా ఉద్యోగంలో, వ్యాపారంలో పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించటం లేదు. బట్ ఆర్థికంగా బాగుందని అయితే చెప్పుకుంటున్నాం. అలాగే కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండటం, కుటుంబ సభ్యులతోటి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా వాటిని మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటారు. రిలేషన్షిప్స్లో ఉన్నవారు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎటువంటివి ఉన్నా కూడా మీకు మీరుగా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతోటి ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పెట్టుబడుల గురించి ఆలోచన అయితే ఉంది. బట్ మీరు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే కనిపించటం లేదు. అలాగే బేసిక్గా మీరు ఏ పనులు అయితే పూర్తి కావాలనుకుంటున్నారో, ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో వాటికి ఇంకా కొంచెం స్పీడ్ రావాలన్నమాట. ఇంకా మీరు ఆశించినంత ఫాస్ట్గా ఆ పనులు పూర్తి కాకపోవడం మాత్రం కొంచెం మీకు ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటుంది. సరే, వీటన్నిటితో పాటు ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని చేయాలి? సాధారణంగా పరిహారాలు చేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ ఏ పరిహారం కూడా వీళ్ళు చేయలేని స్థితిలో ఉంటారు. ఇందాక కొన్ని రాసులకు చెప్పుకున్నట్టుగా కాలయాపన అనేది జరిగిపోతుంటుంది. వర్క్ రిలేటెడ్గా అనుకోండి, లేదా ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా అనమాట పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, లేదా నిజంగా ఇంకా ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే అప్పటికప్పుడు కూర్చొని చదవటం, ఇలాగ మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే కొంచెం కన్సిస్టెన్సీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. రోజు ఒక హనుమాన్ చాలీసా, లేకపోతే రోజు నవగ్రహ స్తోత్రం ఇలా చదివినా, లేదా రోజు ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకురావటం, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసినా కూడా తప్పనిసరిగా మీకు మంచి మార్పులు అనేవి కనపడతాయి. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక చూస్తే మీనరాశి వారికి మాత్రం ప్రయాణాలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా మీరు కొంచెం అసంతృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి కూడా దూరంగా ఉండటం, ప్రయాణాలు లాంటివి చేయటం, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, వ్యాపారాల మీద బయటికి వెళ్ళటం, అలాగే వారితోటి కూడా కమ్యూనికేషన్ లిమిటెడ్గా ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతుంటాయి. బేసిక్గా ఈ వారం పెద్దగా మనకి మీనరాశి వారికి కూడా చెప్పుకునేందుకైతే ఏమీ మార్పులు చేర్పులు కనిపించటం లేదు. ఓన్లీ ప్రయాణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు కొంచెం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. బట్ మనసులో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీ సంతానం గురించి కానీ, మీ వైవాహిక జీవితం గురించి కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, లేదా మీ కోర్టు కేసులు కానీ, లేదా పంచాయతీలు కానీ, లిటిగేషన్స్కి సంబంధించిన వివాదాలు కానీ, లేదా మీరు ఏమైనా జడ్జిమెంట్స్ కోసం చూస్తుంటే వాటికి సంబంధించి కానీ, అలాగే మీరు కనుక ఏదైనా ఆర్థికంగా మాకు కొంచెం ఏమైనా డబ్బులు వస్తాయా అని అనుకుంటే దానికి సంబంధించి కానీ, అలాగే మీరు ఏమైనా ఆస్తిపాస్తులు అమ్మాలనుకుంటూ ఉంటే దానికి సంబంధించి కానీ, ఇలాంటి వాటి అన్నిట్లో ఎక్కడా మీకు ఏ మార్పు కనిపించట్లేదు. సో ఇది మీకు మాత్రం ఈ వారం దాటాలి. ఈ వారం దాటిన తర్వాత తప్పనిసరిగా మీకు కొంచెం నెమ్మదిగా మార్పులు అయితే వస్తాయి. కాబట్టి ఈ వారం ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గనక మీరు ఏమైనా మార్పులు ఉంటాయా అని అనుకుంటే వీటిల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఆర్థికంగా కొంచెం ఒత్తిడికి మాత్రం ఖచ్చితంగా గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చెయ్యని పనులకు కూడా కొంచెం సమాధానం చెప్పుకునే పరిస్థితులు, అలాగే మీరు గనక ఏవైనా సరే లిటిగేషన్స్లో వాటిల్లో ఇరుక్కొని గనక ఉంటే దానికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు, అలాగే అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో మీకు ఏవైనా సరే కోర్టు వివాదాలు గనక ఉంటే అవి కూడా అన్ని వాయిదా పడుతూ ఉంటాయి. వాటి గురించి మీరు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సరే, ఇంకా ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా కాలభైరవుడి ఆరాధన మాత్రం చేస్తూ ఉండండి. అలాగే కాలభైరవుడి హోమం కూడా మీకు చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. దీంతో పాటు భూ సంబంధమైన ఇబ్బందులు ఉన్న వారైతే వారాహిదేవిని లేకపోతే వరాహ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం, అలాగే మీకు గనక శత్రువులు అధికంగా ఉన్నారు, నరకోశ నరదృష్టి అధికంగా ఉంది అంటే నరసింహస్వామి వారి ఆరాధనతో చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రత్యంగిర, అలాగే ప్రత్యంగిర గనక చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా కాలభైరవుడిని కూడా మీరు కలిపి చేసుకోవచ్చు. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మానసిక ప్రశాంతత వస్తుంది, పనులు కూడా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.